రే మామా కర్మగాల ఏంద్రా మామా ఇక్కడ ఏమన్నా ప్లాట్ కొనడానికి ప్లాన్ చేసావా ఏంటి? నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదురా నాయన. ఈ కుక్క నాకు తగులుకున్నది, ఏడు ఇడిచిపెట్టినా మళ్ళీ వచ్చేస్తున్నది. అందుకే కంటికి గుడ్డ కట్టి ఈడెక్కడైనా వదిలేద్దామని వచ్చిన. రే నువ్వు అసలు మనిషివేనా? ఆ మూగ జీవానికి కళ్ళకు గుడ్డ కట్టి ఇలా తుప్పల్లో వదిలేస్తావా? పిల్లలు లేని ఎంతో మంది ఇలాంటి కుక్కల్ని పిల్లల్లాగా పెంచుకుంటున్నారా. నువ్వేమో ఇక్కడ దీన్ని ఇలా వదిలేస్తానంటున్నావు. ఆ వచ్చే పోయే బళ్ళ కింద పడితే దీని బతుకేమవుద్దురా. ఎవరన్నా పెంచుకుంటారేమో వాళ్ళకని ఇచ్చేయి, అక్కడన్నా హాయిగా ఆడుకుంటుంది. ఇదే నీకు పుట్టిన బిడ్డైతే నువ్వు ఇలా వదిలేవు కదరా. ఏంట్రా ఆకలిస్తుందా? సర్లే ఇక్కడి చేతులు కడుక్కోకుండా ముట్టుకున్నాం. భలే ఉందిరా నీ వరుస. సర్లే సాయంత్రం సెంటర్లో కలుద్దాం. కూర్చో కూర్చో. ఇప్పుడు ఏం చేయాలరా నేను? కానీ కాలమే డిసైడ్ చేస్తుంది. నీకు జనాల గురించి తెలియదే, పైసల గురించి ఏదైనా చేస్తారు. నువ్వు ఒంటరిగా దొరికినావు అనుకో, తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేస్తారు. అటువంటి గలీజ్గాళ్ళు ఉన్నారే. నిన్ను నా ఫ్రెండ్ గాని లెక్క చూసుకుందాం అనుకుంటున్నా. వాడు చాలా మంచోడు, నా చెడ్డీ దోస్తు. నేనంటే వాడు ప్రాణం ఇచ్చేటోడు. సడన్గా చచ్చిపోయాడు. వాడి పేరు నీకు పెడితే బాగుంటుందేమో, పెడేస్తున్నా. గుండు. గుండు అనే పేరు నీకు కరెక్ట్ సరిపోతుంది. నువ్వు కరెక్ట్ కింగ్. ఆడుకుందామా? వద్దంటావా? సరే, మీ అమ్మ నీకోసం ఏదో చూస్తాడు నాడు. కవే రే, మీ అమ్మ అసలే నీ పైన కోపంగా ఉన్నది. ఎంత తిట్టినా సరే మనం కాముగా ఉండాలి, అర్థమైంది? ఎందుకంటే మందేసినాం కదా. వదిలేసి రమ్మంటే మళ్ళీ దీన్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చావా? కమ్ముకురా, కోపం అని చెప్పిన. నీలాంటోడికి ఎంత చెప్పినా వేస్టే. ఏదో ఒకటి చేసుకుని చావు. మా ఇద్దరికి తినడానికి ఏమైనా పెట్టేస్తే తిని చచ్చిపోతాం. వండి పెట్టాను, అక్కడుంది తిను, లేదంటే పస్తులుండి చావు. కవి, మీ వాళ్ళు నిన్ను ఎడుకోపోయి చావమన్నారు. ఇదేంద్రా నన్ను ఇంట్లోనే చావమంటుంది? అయ్యో, ఇక్కడ రా, ఊకో. మనం తిన్నీకే మనం తీసుకొస్తా. అరే తెస్తున్నారా నాయన వాళ్ళకు? ఇగో చేసేదేదో చేసుకుంటా పోదాం. మనని కూడా అడుగుతాడు రబ్బాయి. ఊసేటోళ్ళు ఊసుకుంటా పోని, మనకేమవుతుందిరా? మెరచోడే బాయ్. తినిచేద్దాం రా. పెడతా నాకు. ఇగో తిను తిను. ఒరే శంకరు, వెనకాల కుక్క పిల్ల పరిగెత్తుకొస్తుందిరా.